ఈ వీడియోలో రీసెంట్గా మళ్ళీ యాష్ గారి నుంచి అయితే మరొక పాపప్ మెసేజ్ వచ్చింది. 17వ తారీఖు అంటే రాత్రి 10 నిమిషాలు తక్కువ 11 గంటలకు అయితే ఒక పాపప్ అనేది విక్టర్ విత్ యాష్ యొక్క ప్లాట్ఫామ్లో రావడం జరిగింది. దాన్ని ఎలా చూసుకోవాలని చెప్తాము, దాంట్లో ఆయన ఏం చెప్పారని చెప్తాము, మొత్తం కూడా క్లియర్గా ఎటువంటి డౌట్స్ లేకుండా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ పాపప్ ఎలా చూసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. విక్టరీ డాష్లో మీరు సిస్టాన్ని లాగిన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇలాగా వస్తుంది. ఫస్ట్ కూడా చూసినట్టు వెల్కమ్ టు విక్టరీ డాష్ వస్తుంది. పైన నేరో మార్క్ పెట్టండి సరే, రెడ్ కలర్ చిన్న చొక్క ఉంది. ఆ చొక్క పక్కన లెటర్స్ వస్తే వెంటనే నొక్కాలి. ఒకవేళ మీరు లేట్ చేశారనుకోండి, మీకు ఇప్పుడు పాపప్ కాకుండా ఓల్డ్ పాపప్ వస్తుంది. ఇంకా లేట్ చేసుకోండి, దానికన్నా ఓల్డ్ పాపప్ వస్తుంది. ఈ రకం అన్నమాట. దాన్ని మనం మార్చుకునే ఆప్షన్ లేదు. కేవలం మీరు లాగిన్ అవ్వగానే వెంటనే ఆ పైన రెడ్ కలర్ డాట్ పక్కన ఏదైతే రన్నింగ్ అవుతుందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే రెండో పేజీలో చూపించినట్టు ఇలా పాపప్ అనేది వస్తుంది. ప్రజెంట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా తెలుగు ట్రాన్స్లేట్ అయితే దీంట్లో వర్క్ అవ్వడం లేదు. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, పాపప్ ఎలా చూసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏం చెప్పారని మనం తెలుసుకుందాం. యాష్ గారు తదుపరి దశ ప్రారంభం అవుతుంది, అంటే నెక్స్ట్ ఫేజ్ అనేది ప్రారంభం అవుతుంది. మనం సిద్ధమవుతున్న క్షణం వచ్చేసింది, అంటే మనం ఏదైతే సిద్ధం అవ్వాలో ఆ క్షణం అనేది వచ్చేసింది అన్నట్టుగా చెప్పారన్నమాట. మనం ఒక క్లారిటీతో, ఒక పర్పస్తో, అలాగే ఒక యూనిట్తో ఉత్తేజకరమైన కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాం. ఓకేనండి, ఇక్కడ కొత్త విషయాలు ఉన్నాయి, అంటే కింద పారాగ్రాఫ్లో కొత్త విషయాలు ఉన్నాయని పెట్టారన్నమాట. ఇన్విటేషన్ టైం లిమిట్ అనేది ఇప్పుడు తొలగించబడింది. అంటే ఇన్విటేషన్ చేసేటప్పుడు ఒక టైం లిమిట్ అనేది ఉండేది, బట్ ఇప్పుడు తొలగించబడింది అన్నారు. బట్ నాకు ఇది అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మన కేవైసీ సంబంధించిన లిమిట్ అనేది, అంటే మనకి 30 రోజులు 40 రోజులు ఇచ్చారు కదా, ఇవి తీసేసారా లేకపోతే ఓన్లీ ఇన్విటేషన్ చేసుకునే ఆ లిమిట్ మాత్రం తీసారనేది నాకు తెలియట్లా. అంటే ఇదివరకు ఇన్విటేషన్ లిమిట్ రీచ్ వచ్చింది కదా, మరి ఆప్షన్ తీసారని కూడా చూడాలి. ఓకేనండి, ప్రజెంట్ అక్కడ ఆయన చెప్పారు, మనం దాన్ని ఫాలో అవుదాం. అప్డేట్స్ మనకు తెలుసుకున్నప్పుడు మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇన్విటేషన్ టైం లిమిట్ అనేది ఇప్పుడు తొలగించబడిందని చెప్తున్నారు అనమాట. జరుగుతున్న ప్రాసెస్ అనేది సహజంగాను అలాగే సజావుగాను జరగడానికి మేము టైం లిమిట్ని ఎత్తివేశాము. అంటే జరుగుతున్న ప్రొసీజర్ ఏదైతే ఉందో అది స్మూత్గా సజావుగా జరగడానికి టైం లిమిట్ మేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తీసివేశామన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ప్లాట్ఫామ్ అందంగాను స్థిరపడుతుంది, అంటే మన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది అందంగా స్థిరపడుతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే ఆపరేట్ చేస్తున్న విషయాలు నార్మల్ అయ్యాయి, అంటే మనం ఏదైతే ఆపరేట్ చేస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా నార్మల్ అయ్యాయి అని చెప్తున్నారన్నమాట. అలాగే మీ సర్కిల్లో జాయినింగ్ కెపాసిటీని మేము పెంచడం జరిగింది. అంటే మీకు ఇక్కడ 3 ఫోటోలు పెట్టాను చూడండి. మొన్నటిదాకా ఫస్ట్లో మనకి కేవలం మీ సర్కిల్లో 10 మంది మాత్రం జాయిన్ చేసుకోగలరు. నెక్స్ట్ రీసెంట్గా 15 మందిని చేశారు. ఇప్పుడేమో ఇంకో 10 మంది నుంచి 25 మంది, అంటే ఒక్కొక్క మెంబర్ వచ్చేసి ఒక 25 మందిని జాయిన్ చేసుకునే కెపాసిటీ ఇచ్చారు. అలాగని చెప్పి మీరు ఖచ్చితంగా 25 మందిని జాయిన్ చేయాలంటే జాయిన్ చేయాలా వద్దనేది మీ ఓన్ ఒపీనియన్ అనమాట. అలాగే రెండోది వచ్చేసి ఫౌండర్లే జాయిన్ చేయాలని రూల్ అయితే లేదు. మీకు నచ్చిన వాళ్ళని మీ వంటలో అయితే తెచ్చుకోవచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు 25 మంది లిమిట్ మాట. ఇది ఇంకా పెరగచ్చు కూడా ఫ్యూచర్లో, ఎందుకంటే మనకి 10 అన్నాం, ఫస్ట్ అంతా 10 అనుకున్నాం, దాని తర్వాత 15 అయింది. 15 అనుకున్నా ఇప్పుడు 25 అయిందన్నమాట. అంటే ఒక్కొక్క వ్యక్తి 25 మందిని డైరెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఫ్యూచర్లో ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనుకుంటున్నాను. ఎంత పర్సనల్ ఆల్రెడీ పెరిగినాయి కాబట్టి మ్యాక్సిమం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే 10 ఇచ్చినప్పుడు చాలా మంది రిజిస్టర్ అయిపోయారు. అంటే మన టీం మనకు కాకుండా వేరే వాళ్ళకి ఎంత వెళ్ళిపోయింది. మళ్ళీ అటు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తెచ్చుకోవడం అనేది కూడా కష్టం మాట. ఇదంతా మన వాళ్ళు ఏంటంటే ప్రొసీజర్లో భాగంగానే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. అంటే సిస్టమ్ మీద ఒకేసారి లోడ్ పడకుండా ఒకేసారి మంచిగా 25 ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఎక్కువ మంది ఒకేసారి జాయిన్ అవుతారని చెప్పి కొద్దిగా లిమిట్ పెంచుతున్నారేమో నేను అనుకుంటున్నాను. బట్ ఒక ఇంతే లిమిట్ అని చెప్పకుండా ఫ్యూచర్లో పెరుగుద్దని చెప్తే మనకు బాగుండేది. దానివల్ల మనం కొద్దిగా ఇబ్బంది పడ్డాం అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఫేజ్కి సిద్ధమవుతున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ముందడుగు, ఇది ప్రారంభం మాత్రమే అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అంటే మనం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇలాగ మధ్యలో ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. అలాగే సర్కిల్లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ముందుకెళ్ళడానికి ఒక ప్రారంభం మాత్రమే అన్నట్టుగా చెప్పారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫేజ్లో ఏం జరగబోతుంది అనేది కూడా కింద చిన్నగా చెప్పారు. నెక్స్ట్ ఫేజ్లో ఏం జరగబోతుందంటే, రాబోయే రోజుల్లో మీ సర్కిల్ తెలివిగా విస్తరించడానికి రూపొందించబడిన అల్గారిథం సిస్టమ్ను మేము సిద్ధం చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, మనకి రాబోయే రోజులు అంటే రానున్న రోజుల్లో మన సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అనేది మన సర్కిల్లో ఉన్న వ్యక్తుల్ని ఇంకా కొద్దిగా ఆటోమేటిక్గా పెరిగే విధంగా, అంటే మన సిస్టంలో వ్యక్తులు ఆటోమేటిక్గా పెరిగే విధంగా రూపొందించబడుతుందంట. దానికి ఒక అల్గారిథం సిస్టమ్ అయితే వీళ్ళు సిద్ధం చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఓకే, అంటే దీన్ని బట్టి కూడా మనకి ఏమవుతుందంటే మన సర్కిల్లో మెంబర్స్ పెరిగే అవకాశాలు, అంటే మెంబర్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనకు అర్థం చేసుకుని దానికి ఒక అల్గారిథం అయితే చెప్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే స్మూత్ అయిన ప్రతిసారి ఒక అల్గారిథం బట్టి ఇంకా మెంబర్స్ పెరిగే విధంగా కూడా చేయొచ్చు మాట అయితే. ఓకేనండి, అలాగే నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ ప్లాట్ఫామ్స్, అలాగే సమన్వయం, అలాగే ఎంగేజ్మెంట్, అలాగే మీ సర్కిల్లో ఇంతకు మించిన హెల్తీ అభివృద్ధి కూడా ఉంటుంది అన్నట్టు చెప్పారు. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఇలా చేయడం వల్ల సమన్వయం, అంటే అందరికీ సమానంగా ఎక్కువ మందికి న్యాయం చేయే విధంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఎంగేజ్మెంట్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు దాన్ని చూసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మూడోది ఏంటంటే మీ సర్కిల్ అలాగే మొత్తం అంతా కూడా ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ నెట్వర్క్లో లీడర్షిప్ అలాగే హెల్తీ నెట్వర్క్ అనేది కూడా మనకి ఉంటుంది అన్నట్టుగా మళ్ళీ ఇంకోసారి చెప్పారు. అలాగే ఇది యాదృచ్ఛికంగా పెరిగింది కాదు, అంటే ఇది అనుకోకుండా పెరిగింది అయితే కాదు. ప్రతి కదలికకి ఒక వ్యూహాత్మకమైన ఉద్దేశపూర్వకంగా అలాగే భవిష్యత్తును ఆలోచించదగినగా ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతున్న ఈ యొక్క సర్కిల్లో నెంబర్స్ కానివ్వండి, మిగతా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుకోకుండా పెరిగినవి అయితే కావు. ప్రతిదానికి కూడా ఒక వ్యూహాత్మకంగా చాలా విషయాలు అనేవి ఉద్దేశపూర్వకంగానే మేము భవిష్యత్తును ఆలోచించి ఇవన్నీ చేస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే మీరు ఎంత ఎక్కువగా చూస్తారో, అంటే మీరు అయితే ఎంత ఎక్కువగా చూస్తారో దాని యొక్క లోతులు మీకు అంతగా అందిస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మీరు ఎంత ఎక్కువగా వాటివన్నీ గమనిస్తారో మీకు దీని యొక్క లోతులు అంతగా తెలుస్తాయి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. నిజమైన విలువ అలాగే దీర్ఘకాలిక ప్రభావాన్ని అందించడానికి రూపొందించబడిన వేదికని ఇక్కడ నిర్మిస్తున్నాం. అంటే ఎక్కువ కాలం దీన్ని ఉండే విధంగాను, అలాగే
ఫ్యూచర్లో ఒక గట్టితనం ఉండేలాగా దీన్ని నిర్మిస్తున్నామని చెప్తున్నారన్నమాట. మనం ఒక శక్తివంతమైన ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము, సంకల్పంతో ముందుకు సాగుదాం అన్నట్టుగా కూడా ఆయన చెప్పారన్నమాట. అలాగే కలిసి ఉన్నత స్థితికి చేరుకుందాం, అలాగే అసాధారణమైన దాన్ని నిర్మిద్దాం. ఓకేనండి. అలాగే మీ నిరంతర వృద్ధికి, అలాగే మీ యొక్క భారీ విజయానికి కృతజ్ఞతలు అన్నట్టుగా పెట్టారు. బట్ ఇక్కడ ఒకటి తక్కువైంది, కృతజ్ఞతలతో యాష్ మొఫరేషన్ రావాలి మనకి, బట్ అక్కడ కృతజ్ఞతలతో వచ్చి ఆగిపోయింది అనమాట. ఓకేనండి. ఇక్కడ మనం ఈజీగా చెప్పుకున్నట్టయితే ఇక్కడ సర్కిల్, మై సర్కిల్ అనే ఆప్షన్ అనేది ప్రజెంట్ 15 మంది ఉన్నది కాస్త 25కి వెళ్ళిందన్నమాట. అంటే ఒక్కొక్కరు 25 మంది జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ పేస్ ఫౌండర్లనే కాదు, బయట వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారంటే జాయిన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరికైనా సరే అవకాశం ఇవ్వచ్చు. ఓకేనా. అలాగే ఆన్ పేస్ మెయిల్ అనే కాదు, ఈమెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దానివల్ల కూడా ఎటువంటి నష్టం లేదు. అలాగే ఇక్కడ పాప ఎలా చూసుకోవాలంటే స్టార్టింగ్ మీరు లాగిన్ అంటే కేవైసీ అయిపోయిన తర్వాత మాత్రమే ఓపెన్ అయితే ఓపెన్ అవ్వగానే పైన రెడ్ కలర్ చొక్కుంది సరే, నేను యారో మార్క్ వేసిన చివర దాని మీద క్లిక్ చేయగానే వెంటనే క్లిక్ చేస్తే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేట్గా క్లిక్ చేస్తే ఓన్లీ వస్తాయి. ఓకేనండి. కాబట్టి ఇక్కడ మన సర్కిల్ అనేది ఫ్యూచర్లో కూడా ఈ యొక్క నెంబర్స్ అనేవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే లిమిట్ అనేది ఎత్తివేశారని చెప్తున్నారు కదా. ఇక్కడ ఇన్విటేషన్ టైం లిమిట్ అనేది ఎత్తివేశారంటే అది టైం పరంగాను, అలాగే ఎంతమంది మెంబర్స్ని అంతమందిని దాకా మనం ఆపుకోవచ్చు అన్నట్టుగా అది కూడా తీసివేసి ఉండొచ్చు. బట్ కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే జాయిన్ చేయించుకోగలరో వాళ్ళు మాత్రం జాయిన్ చేయించుకోండి. ఒకవేళ మీ ద్వారా జాయినింగ్ అనేది మీరు వేరే వాళ్ళు జాయిన్ చేయలేకపోతే టెన్షన్ పడుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, కేవలం ఇక్కడ చూశారు కదా 7 మందిని మాత్రం జాయిన్ చేశాను. ఇంకా 18 లింక్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను ఎందుకు ఎవరికి చెప్పట్లేదంటే మళ్ళీ అదంతా ప్రొసీజర్, నేను ఎక్కడ ఉంటాను వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది జరిగే ప్రొసీజర్ కాబట్టి నేను ఎవరికి కూడా పర్సనల్గా కానీ గ్రూపుల్లో కానీ షేర్ చేయట్లేదు. కేవలం నాకు తెలిసిన సర్కిల్ అంటే నాకు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అడిగిన వాళ్ళకి మాత్రం పంపిస్తున్నాను. ఓకే. ఇక నేను కూడా టెన్షన్గా ఊరికి జాయిన్ చేసుకోవాలని కంగారు పట్టలేదండి. ఫస్ట్ అంతా సర్కిల్లో 10 మందికే ఛాన్స్ అన్నారు, ఇప్పుడు దాని తర్వాత 15 మందికి అన్నారు, ఇప్పుడు 25 మందికి అన్నారు. అసలు మనం దేనికి ఫిక్స్ అవ్వాలి? సర్కిల్ అంటే 10 మందికి అనుకోవాలా, సర్కిల్ అంటే 15 మందికి అనుకోవాలా, సర్కిల్ అంటే 25 మందికి అనుకోవాలా, రేపు పొద్దున 50 చేసినా చేస్తారు. ఇది క్లారిటీ లేదు కదా. మరి ఎలాంటి వాటిని ఏమంటారు? ఓకేనా. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.